కాంగ్రెస్ పార్టీలో ఆ నలుగురు ఎమ్మెల్యేల తీరు సీఎం రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్యగా మారిందా? అధికార పార్టీలో ఉంటూనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా? ఇంతకీ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిన ఆ ఎమ్మెల్యేలు ఎవరు? వరుస వివాదాస్పద కామెంట్స్ చేయడంలో ఆంతర్యమేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కాంగ్రెస్లో నలుగురు ఎమ్మెల్యేల వ్యవహార శైలి హాట్ టాపిక్గా మారింది. అధికార పార్టీలో ఉంటూనే సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారారు ఆ నలుగురు శాసనసభ్యులు. అందులో ముగ్గురు నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. మరొకరు సైలెంట్గా ఉంటూనే ముఖ్యమంత్రికి చెమటలు పట్టిస్తున్నారు. వీళ్లు స్వపక్షంలో విపక్షంగా మారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారని టాక్. కాంగ్రెస్లో ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా ఈ నలుగురు ఎమ్మెల్యేల గురించే చర్చించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్న నలుగురు ఎమ్మెల్యేల్లో ఆయన సొంత ఇలాఖా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శాసనసభ్యులు ఇద్దరు ఉన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి. వీళ్ళిద్దరూ ఏది మాట్లాడినా వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వంలో ఉంటూనే నిత్యం అసంతృప్తి గలం వినిపిస్తున్నారన్న వాదన ఉంది. పైకి ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడుతున్నామని అంటున్నప్పటికీ సొంత ఎజెండా పెట్టుకునే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న చర్చ ఉంది. గతంలో డిన్నర్ మీటింగులు పెట్టి కాంగ్రెస్లో కలవరం పుట్టించారు. ఆ తర్వాత ఓ భూ వివాదంపై కోర్టు మెట్లు ఎక్కడం హస్తం పార్టీలో సంచలనం సృష్టించింది. అటు బనకచెర్ల ఎపిసోడ్లో ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకు తింటున్నారన్న వ్యాఖ్యలు రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పడేశాయి. అలాగే ఓ పోలీసు ఉన్నతాధికారితో ఇద్దరు ఎమ్మెల్యేలు వివాదానికి దిగడం, ఒక మంత్రి జోక్యం చేసుకుని వీళ్లను బుజ్జగించడమూ హస్తం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, అధికార పార్టీ శాసనసభ్యుడైన ఎన్ఎం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఇటీవల ఓ పత్రికకు రాసిన ఆర్టికల్స్ సైతం వివాదాస్పదంగా మారాయి. ఈ ఆర్టికల్కు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి మద్దతు తెలపడం తీవ్రమైన చర్చకు దారితీసింది. అలాగే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఒక ఫార్మా కంపెనీని తగలబెడతాననడం వివాదాస్పదమైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రైవేట్ కంపెనీని బ్లాక్మెయిల్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు. కాంగ్రెస్లో వివాదాస్పదంగా మారిన నలుగురు ఎమ్మెల్యేల్లో మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారాడన్న చర్చ జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరే సమయంలో అధిష్టానం మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. దీనికి తోడు పార్లమెంటు ఎన్నికల సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి రాజగోపాల్ నివాసానికి వెళ్లి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చారట. దీంతో చామలను ఎంపీగా గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకుని రాజగోపాల్ పనిచేశారన్న టాక్ ఉంది. అయితే హైకమాండ్ ఇచ్చిన హామీ మేరకు వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇయ్యగా రాజగోపాల్ రెడ్డికి మాత్రం మొండి చేయి చూపించింది. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన కొంతకాలం సైలెంట్గా ఉన్నారు. మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్లేదు, నియోజకవర్గం అభివృద్ధికైనా నిధులివ్వాలని చేసిన విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంతో బాహాటంగానే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ముఖ్యంగా వరుస విమర్శలతో సీఎం రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్యగా మారారు. తాజాగా RRR బాధితులు, నిరుద్యోగులకు మద్దతుగా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. ఇక స్వపక్షంలో విపక్షంలా మారిన నలుగురిలో మరొక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సైలెంట్ వార్ ప్రకటించారన్న చర్చ జరుగుతోంది. రేవంత్ పట్ల మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్న మాధవరెడ్డి ఇంతవరకు ముఖ్యమంత్రిని కలవకపోవడం హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డి సీఎం అయి 20 నెలలు గడుస్తున్నా కనీసం ఆయన మొహం కూడా చూడడం లేదట మాధవరెడ్డి. ఆఖరుకు తన సొంత జిల్లాకు వచ్చినప్పటికీ అందుబాటులో ఉండి కూడా కనీసం మర్యాదపూర్వకంగానైనా ముఖ్యమంత్రిని కలవకపోవడం కాంగ్రెస్ లో తీవ్ర చర్చకు దారితీసింది. నాడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే నర్సంపేట నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వలేదు. కాగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయిన మాధవరెడ్డి 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేశారు. కాంగ్రెస్ లాయలిస్ట్ గా ఉన్న తనను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి జిల్లా నుంచి మంత్రి పదవులు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. తన సిన్సియారిటీని గుర్తించి మంత్రిగా తనకు అవకాశం ఇవ్వాలన్నది దొంతి వాదన. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పెద్దలకు సైతం ఆయన చెప్పుకున్నారట. పార్టీ అధిష్టానం గుర్తించాలే తప్ప రేవంత్ రెడ్డి మెప్పు కోసం పనిచేయనని మొండికేసి కూర్చున్నారట దొంతి మాధవరెడ్డి. స్వపక్షంలో విపక్షంగా మారిన ఈ నలుగురు ఎమ్మెల్యేల తీరు కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. వీళ్లకు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా జతకడుతున్నారన్న వాదన ఉంది. ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకు పెరిగే అవకాశం ఉందంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు.
మరి కాంగ్రెస్ హైకమాండ్ వీళ్ళని ఎలా కంట్రోల్ చేస్తుందో చూడాలి.